MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ ఇదొక జీవన శైలి వ్యాధి అని చెప్తారు, లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కూడా చెప్తూ ఉంటారు. అయితే మన జీవన విధానంలో కనుక ఖచ్చితమైన మార్పులు చేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. అంటే జనరల్గా ఇప్పుడు షుగర్ ఉంది అంటే మొత్తం ఫోకస్ అంతా డైట్ మీదే ఉంటుంది. నిజంగా డైట్ అంతా మ్యాజిక్ చేస్తుందా? డెఫినెట్గా. ఎందుకంటే షుగర్ లెవెల్స్ మొత్తం డిపెండ్ అయ్యే డైట్ పైన, వీళ్ళు ఏం తింటున్నారని చెప్పి. గ్లైసమిక్ ఇండెక్స్ అవన్నీ డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా అవి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. వాళ్ళు ఎట్లా అంటే టైంకి ఫుడ్ తినాలి మెయిన్గా. టైంకి లైక్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టైం టు టైం వాళ్ళు తింటూ ఉండాలి. ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ షుగర్స్ లైక్ లో అయిపోవడము ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ కానీ ఎక్కువ ఓవర్ ఈటింగ్ కానీ ఇవేవి చేయకూడదు. పోర్షన్ కంట్రోల్లో తినాలి ఎప్పుడైనా, కానీ ఎక్కువ తినేయడం కానీ ఓవర్ ఈటింగ్ ఇట్లాంటివి ఏం చేయకూడదు. అంటే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఎలా ఉండాలి వాళ్ళకి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి డెఫినెట్గా. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే హెవీగా ఉంటేనే బెటర్. అంటే మరీ హెవీగా కాదు, లైక్ ప్రాపర్గా సఫిషియెంట్గా ఉండాలి వాళ్ళ డేకి మొత్తం ఎనర్జీ ఇచ్చేంత. ఇప్పుడు అది దాంట్లో కొంచెం హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకొని, సాలడ్ ఇంక్లూడ్ చేసుకొని, ఫైబర్ మిక్స్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి షుగర్ స్పైక్ అనేది అవ్వకుండా ఉంటుంది. షుగర్ స్పైక్ అవ్వకపోతే మనకి కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. వాళ్ళకి హైపర్ గ్లైసెమియా అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ ఇడ్లీ, దోశ ఇలాంటివి తినాలనుకున్నా కూడా దాంతోపాటు జస్ట్ ఒక కప్ వెజిటేబుల్ సలాడ్ తింటే వాళ్ళకి సరిపోతుంది, మేనేజ్ అయిపోతుంది. బ్యాలెన్స్, వాళ్ళకి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం ఫుడ్తో ఏం ఫుడ్ తింటున్నారు అన్నది. ఓకే. అంటే దోశ, ఇడ్లీ మనలాగా తినొచ్చు, కాకపోతే దానికి వెజిటబుల్ సలాడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈవెన్ ఈ కోకోనట్ చట్నీ, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి ఇది కొంచెం వాళ్ళు లిమిట్ చేస్తే బెటర్, ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా. ఓకే, చక్కగా చెప్పారు. ఇంకా నెక్స్ట్ అంటే లంచ్ అయినా లేకపోతే మధ్యలో ఏమైనా తినొచ్చా? మధ్యలో డెఫినెట్గా ఏదైనా ఒక చిన్న స్నాక్ అనేది ఉండాలి. లైక్ కొంచెం ఒక ఫ్రూట్ కావచ్చు, ఏమైనా వెజిటేబుల్ సాలడ్ చిన్నగా. ఊరికి తినాలంటే వాళ్ళకి ఇష్టం లేదు వెజిటేబుల్ సాలడ్ అనుకున్న వాళ్ళు ఫ్రూట్ తినొచ్చు. లేదా స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్ పైన కొంచెం లెమన్ వేసుకొని అట్లా తిన్నా కూడా బాగానే ఉంటుంది. లేదంటే కొంచెం లైట్గా థ్రెప్టిన్ బిస్కెట్స్ కానీ ఏమైనా అట్లాంటివి తినొచ్చు. ఆకలేస్తే అంటే స్నాక్స్ తినాలనిపిస్తే ఇంకా మధ్యలో ఏం తినకూడదు, అంటే ఇలాంటివి బాగా హెల్దీగా ఉండేయే తినాలన్నమాట. స్ప్రౌట్స్ కానీ ఇట్లాంటివి. అవును, హెల్దీ స్నాకింగ్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అట్లాంటివి తిన్నారంటే సోడియం ఉంటుంది దాంట్లో, మళ్ళీ అది ఇంకో కాంప్లికేషన్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ సోడియం కన్జ్యూమ్ చేయడం వల్ల. లో సాల్ట్ తీసుకోవాలి కాబట్టి ఇది హెల్దీ స్నాకింగ్ బెటర్ ఆప్షన్స్ వీళ్ళకి. ఓకే. లంచ్లో ఇప్పుడు స్పెసిఫిక్గా రైసే తినాలి, చపాతీనే తినాలి అట్లేం ఉండదు. ఈవెన్ చపాతీస్ ఎక్సెసివ్గా తీసుకున్నా కూడా మనకి షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. చపాతీ ఇంకా రైస్ కాంబినేషన్లో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. జస్ట్ రైస్ తీసుకున్నా కూడా దాంతోపాటు ఏమన్నా హోల్ గ్రెయిన్స్ కాంబినేషన్లో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదా వెజిటేబుల్స్ రైస్లో వేసుకొని పులావ్ టైప్ ఏమైనా చేసుకొని అలాంటిది తిన్నా కూడా బాగానే ఉంటుంది. మనకి దాంట్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓన్లీ రైస్ తింటే వెజిటేబుల్ సలాడ్ కంపల్సరీగా తినాలి. లేదు ఇవేమైనా దాంట్లోనే కుక్ చేసుకొని వెజిటేబుల్స్ వేసుకున్నారు, హోల్ గ్రెయిన్స్తో ప్రిపరేషన్ చేసుకున్నారు, మిక్స్ చేసుకొని తింటారు అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. రైస్ తిన్నా కూడా వాళ్ళు కర్రీ అనేది ఎక్కువ తినాలి. అంటే ఇప్పుడు 40% రైస్ తింటే 60% కర్రీ తినాలి అట్లా. లైక్ ఎక్కువ ఫైబర్ ఉన్న కర్రీస్ తింటే బెటర్. చిక్కుడుకాయ కానీ, బీన్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకొని దాంతోపాటు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాల్ ఏమైనా పేర్ చేసుకొని దాంతోపాటు ఎగ్ పేర్ చేసుకుంటే హోల్సమ్ మీల్ అయిపోతుంది. ఓకే. అంటే రైస్లో వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఇలా మనం చెప్తామా? ఇప్పుడు వైట్ రైస్ కూడా తినచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్. బట్ జస్ట్ బ్రౌన్ రైస్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్, న్యూట్రిషన్ సేమ్ ఉంటుందా? ఓకే. కొంచెం స్లైట్ డిఫరెన్స్ తప్ప పెద్దగా ఏమి ఉండదు. కానీ మనకి దీంట్లో బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అంతే. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వాలంటే ఒకవేళ అంటే జనరల్గా వాళ్ళకి ఏం లేదు అన్నప్పుడు బ్రౌన్ ఇవ్వాలా, వైట్ రైస్ ఇవ్వాలా? ఇప్పుడు మీకు అలవాటు
లైక్ ఫ్యామిలీ హెరిడిటీ ప్రకారం వాళ్ళు బ్రౌన్ రైస్ అలవాటు ఉంటే తినొచ్చు, ఏం కాదు. లేదు అంటే కొత్తగా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకి ఇష్టం అంటే చేసుకోవచ్చు. అది టోటల్ ప్రిఫరెన్స్ పైన ఉంటుంది. హెల్దీ అన్హెల్దీ అని అయితే ఏమి ఉండదు. చిన్నపిల్లలు గ్రోయింగ్ ఏజెస్లో అన్ని వాళ్ళు అన్ని డైజెస్ట్ అవుతాయి, అన్ని హెల్దీనే వాళ్ళకి, అట్లా ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓకే. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ లంచ్లో పెరుగు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు డెఫినెట్గా. ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి కూడా. ఈవెన్ కర్డ్ కట్ చేసినప్పుడు ఏదైతే వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని వేయి వాటర్ అని అంటారు. దాంట్లో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది, అది చాలా హెల్దీ. అందుకని కర్డ్ కంపల్సరీగా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్తాను అయితే, లైక్ 1 మీల్ ఆఫ్ ద డేలో, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ. ఓకే. మళ్ళీ ఈవినింగ్ విషయానికి వస్తే స్నాక్స్? ఈవినింగ్ లైక్ ఈవెన్ టీ కాఫీ ఏమైనా తాగాలి అనుకుంటే వితౌట్ షుగర్ 1 కప్ తాగొచ్చు. లేదు అంటే ఏమన్నా లైక్ ఇప్పుడు మఖనా కావచ్చు, ఏమైనా బాయిల్డ్ స్ప్రౌట్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, బాయిల్డ్ పల్సెస్ ఉంటాయి కదా, సోయాబీన్ కానీ ఏదైనా పల్సెస్, బాయిల్డ్ పల్సెస్ కూడా 1 కప్ తీసుకోవచ్చు, ఏం కాదు. ఓకే. సో డిన్నర్కి స్నాక్స్కి ఎంత టైం ఉండాలి గ్యాప్? 2 hours గ్యాప్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు హెవీగా ఏం స్నాకింగ్ చేయకపోతే 2 hours ఉంటే సరిపోతుంది. డిన్నర్ అనేది అసలు ఏ టైంలో చేయాలి? డిన్నర్ 7 to 8 మధ్యలో చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అంటే వాళ్ళకి డైజెషన్, మళ్ళీ మెటబాలిజం స్లో అయిపోతుంది నైట్కి. అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, ఓవర్ వెయిట్ అయిపోవడం, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. డిన్నర్ లైట్గా తింటేనే బెటర్. ఎప్పుడైనా ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నారు, దానివల్ల షుగర్ స్పైక్ అయిందంటే అది ఎలాంటి ఫుడ్? అంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్, ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, అది తింటే వాళ్ళకి డెఫినెట్గా షుగర్ స్పైక్ అయిపోతుంది. అట్లాంటి షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది అవుతుంది. కానీ దాంతోపాటు మనం పేర్ చేసుకునేవి హై ఫైబర్వి చేసుకుంటే అట్లాంటి ఇష్యూస్ ఉండవు. అది కూడా ఎవరు అంటే ఓన్లీ HbA1c లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయి, షుగర్ పోస్ట్ ప్రాండియల్ అవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు అకేషనల్గా. ఇంకా అసలు వీళ్ళు తీపి తినాలంటే అంటే ఒకవేళ వాళ్ళకి రెగ్యులర్ బేసిస్ పైన అయితే అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బట్ అప్పుడప్పుడు అకేషనల్గా అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, లేదంటే చిన్న ఫ్రూట్ ఏమైనా స్వీట్ ఫ్రూట్, లేకపోతే చిన్న పీస్ ఆఫ్ కేక్ అయినా తినచ్చు. అకేషనల్గా తింటే ఏం కాదు, బట్ దాంతోపాటు ఏం పేర్ చేసుకొని తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్, చక్కగా చెప్పారు. ఇప్పుడు కాకరకాయలు అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా, కాకరకాయలు, మెంతులు ఇలాంటివి, ఏది షుగర్ తగ్గడానికి నిజంగా పనిచేస్తాయి అవి? మెంతులు డెఫినెట్గా పనిచేస్తాయండి. ఎందుకంటే నైట్ సోక్ చేసేసి, కర్డ్లో సోక్ చేసి, లేదా మీరు వాటర్లో సోక్ చేసి మార్నింగ్ తీసుకున్నప్పుడు దానికి మెంతులకి ఉంటుంది ఆ ఫ్యాక్టర్, డయాబెటీస్ రిడక్షన్ అనేది దానికి ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేది దానికి ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దాంట్లో ఫైబర్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, తీసుకోవచ్చు. మెంతులు అయితే డెఫినెట్గా హెల్దీనే. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ లైక్ 1 teaspoon మెంతులు తీసుకుంటే ఇంకా బాగా హెల్దీ. ఓకే. ఇప్పుడు కాకరకాయ చేదు కదా, చేదు నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి అంత బాగా పనిచేస్తుందా? చేదు అంటే దాంట్లో ఉన్న కాంపౌండ్స్ అనేవి హెల్ప్ చేస్తుంది అంతే. కాకరకాయలో ఉన్న కాంపౌండ్స్, మెంతులో ఉన్న కాంపౌండ్స్ హెల్ప్ చేస్తాయి షుగర్ రెడ్యూస్ చేయడానికి. ఓకే. వీళ్ళు ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయాలి అంటే ఒక 2-3 పదార్థాలు అంటే ఏముంటాయి? షుగరు, హనీ, బెల్లం 3 అవాయిడ్ చేసేయాలి. బెల్లం కూడా? అవును, చాలా మంది బెల్లం తినొచ్చు, తేనె తినొచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఈ 3 కంపల్సరీగా అవాయిడ్ చేసేయాలి కంపల్సరీగా. హనీ నిజంగా మంచి హనీ కూడా మంచిది కాదా? అవునవును, మంచి హనీ కూడా దాంట్లో కూడా మళ్ళీ మనకి షుగర్ స్పైక్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, ఎస్, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు ఒక డైట్ ఉంటుంది, దానివల్ల షుగర్ రివర్స్ అవుతుంది అనేది, డయాబెటీస్ రివర్సల్ అనేది అవుతుంది అంటే ఉంటుందా? పాసిబులే, కానీ దాంతోపాటు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చి బ్యాలెన్స్ చేస్తారు. ఓన్లీ డైట్ త్రూగా అంటే ఒకవేళ వాళ్ళకి ప్రోలాంగ్డ్ పీరియడ్ వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని సెట్ అయిపోయినాయి అంటే ఆబ్వియస్గా వాళ్ళకి అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ అది కన్సిస్టెంట్గా వాళ్ళు ఫాలో అవుతే వాళ్ళకి అది రిజల్ట్స్ అనేది ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉండాలి, లైఫ్ లాంగ్ ఫాలో అవుతూనే ఉండాలి. అవునవును, ఎందుకంటే ఒకసారి అది వచ్చిన తర్వాత మనకి ఒకవేళ ప్యాంక్రియాస్ సెల్స్ దాంట్లో బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆబ్వియస్గా ఆగిపోతుంది. అది మళ్ళీ రావాలని డిస్ట్రాయ్ అయిపోయినా మళ్ళీ క్రియేట్ అవ్వలేదు, బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటే. ఎస్, చక్కగా చెప్పారండి. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో షుగర్ అనేది తగ్గించుకునేదే అంటే పూర్తిగా మొత్తం టాబ్లెట్స్ అన్నీ మానేసేంత కాకపోయినా కాస్త రెమిషన్ వరకైనా చేసుకోవచ్చు. రెమిషన్ డెఫినెట్గా. జనరల్గా మీరు చెప్పిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినకూడనివి, తినాల్సినవి ఆ విధంగా ఫాలో అయ్యి అందరు హెల్తీగా ఉండాలని కోరుకుందాం. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువగా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ అనేది చూస్తూ ఉన్నాము.
హార్ట్ అటాక్ రావడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి? ఏదైనా ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందా? సో గుండె పదిలంగా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి, ఎటువంటివి అవాయిడ్ చేయాలి, వివరాలు తెలుసుకుందాం. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, అప్పటి వరకు హాయిగా హెల్దీగా ఉంటారు, కానీ ఒకటేసారి హార్ట్ అటాక్ వస్తుంది, కుప్పకూలిపోతుంటారు. అంటే షటిల్ ఆడుతూ చనిపోతున్నారు, జనరల్గా వాక్ చేస్తూ చనిపోతున్నారు, జిమ్లో చనిపోతున్నారు. అంటే ఇట్లా సడన్గా హార్ట్ అటాక్ రావడానికి మనం తీసుకునే ఆహారాలు, మన జీవన విధానం కూడా ఒక కారణము. డెఫినెట్గా ప్లే చేస్తుంది, ఇంపార్టెంట్ రోలే. ఎందుకంటే ఇప్పుడు మనం హై ఫ్యాట్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం. ఏదైనా ఫుడ్ చూసుకోవచ్చు, దాంట్లో మనం ఇప్పుడు ఏవి కన్జ్యూమ్ చేసినా కానీ హై ఇన్ ఫ్యాట్, హై ఇన్ షుగర్, హై ఇన్ సాల్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆబ్వియస్గా హార్ట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఈవెన్ మనకి లిపిడ్ ప్రొఫైల్ కూడా మొత్తం బ్యాలెన్స్ అనేది పోతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్కువ ఉండాలో అది తగ్గిపోయి మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, అంటే ఈ ఫుడ్స్ ఒక మనం రెగ్యులర్గా తీసుకునే ఒక 4-5 ఫుడ్స్, ఇలా మెడికల్ టెర్మినాలజీ కాకుండా 4-5 ఫుడ్స్ ఇట్లా పనిచేస్తాయి గుండె మీద అంటే ఏమున్నాయి హార్ట్ అటాక్ రావడానికి? హార్ట్ అటాక్ వచ్చేవి అంటున్నారా? డీప్ ఫ్రైడ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే వస్తుందో అవంతా. మళ్ళీ వీళ్ళు ఇది ఎక్కువ షుగర్ అండ్ బేకరీ ఐటమ్స్ అనొచ్చు. మళ్ళీ కూల్ డ్రింక్స్, మెయిన్గా కూల్ డ్రింక్స్ చాలా మంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. అన్ని డిఫరెంట్ టైప్స్. కొందరైతే వాటర్ బదులు కూల్ డ్రింకే తీసుకుంటూ ఉంటారు. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నిట్లో కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఇట్లాంటి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్, ఇవి ఏమంటారు కొలెస్ట్రాల్, ఇవన్నీ ఎక్కువ రావడం వల్ల బ్లడ్ వెజల్స్ లో డిపాజిట్ అయిపోతుంది అదంతా. దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్స్, హార్ట్లో బ్లాకేజెస్ రావడము, బ్లడ్ వెసల్ బ్లాక్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అసలు ఒక లైఫ్ స్టైల్ ఉంది, దీనివల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఆ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు అందరికీ అదే అయిపోయింది. ఆఫీస్లో వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ఒబేసిటీ కానీ, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజెస్ అన్నిటికీ మెయిన్ కాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. కొంచెం ఫిజికల్గా యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన గట్ హెల్త్ బాగుండాలన్నా, ఏదైనా కానీ బాడీ ఫంక్షన్స్, మెటబాలిజం మెయింటైన్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. మార్నింగ్ ఈవినింగ్ 30 minutes అట్లా చూసుకున్నా కానీ కొంచెం టైం తీసుకుంటే కొంచెం హెల్త్ అనేది ఒక స్ట్రీమ్ లైన్లో ఉంటుంది. లేదంటే డెఫినెట్గా ఇది హెల్త్ ఇష్యూస్ అన్నీ 1 by 1 అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మెటబాలిక్ డిసార్డర్స్ కూడా, డయాబెటీస్ ఇట్లాంటివి. అంటే నెయ్యి మంచిదేనా జనరల్గా? యూజువల్గా అయితే నెయ్యి మంచిదే, కానీ వీళ్ళకి ఆల్రెడీ లిపిడ్ ప్రొఫైల్ కొంచెం బాగాలేదు, విఎల్డిఎల్, ఎల్డిఎల్ ఎక్కువ ఉంది లెవెల్స్ అన్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే నెయ్యిలో కూడా మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఫ్యాట్స్ అని చెప్తాము. ఇప్పుడు యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్ వస్తుంటే అంటే ఈ వైట్ రైస్, మైదా, షుగరు ఇవి కూడా ఒక కారణాలే అవుతాయా? అంటే ఇప్పుడు అన్ని తినచ్చు, ఏది పెద్దగా ఒకటే అని చెప్పలేము. ఆల్ టుగెదర్ మనకి హెల్ప్ చేస్తుంది ప్రివెంట్ చేయాలి అంటే. ఇప్పుడు మీరు వైట్ రైస్ డైలీ బేసిస్ పైన ఎక్కువ క్వాంటిటీస్లో కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్గా అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే మనకి యూజువల్గా ఏదైనా కానీ క్యాలరీస్ ఎక్సెస్లో తీసుకున్నప్పుడు, అది కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఏదైనా కూడా ఎక్సెస్లో తీసుకున్నప్పుడు డిపాజిట్ అయిపోతుంది ఫ్యాట్గా. అదే మనకి మళ్ళీ ఇది హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కాజ్ చేస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, లిమిట్లో అన్ని తీసుకుంటున్నారు అంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు, మైదా కూడా తీసుకోవచ్చు. ఎట్లా చెప్తారు అసలు, ఎట్లా మెజర్ చేస్తారు అబిత గారు? అంటే జనరల్గా ఇదే మనకి మెజర్మెంట్, ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అసలు మనం ఎట్లా తెలుసుకుంటాము? అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. యూజువల్గా ఏంటి అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సిన సీరియల్ ఎక్స్చేంజ్. ఇప్పుడు లంచ్లో రైస్ తింటే డిన్నర్లో సంథింగ్ ఏదైనా డిఫరెంట్ సీరియల్, మిల్లెట్ కావచ్చు, లేదంటే వీట్ కావచ్చు, ఏదైనా 2 different సీరియల్స్ అనేవి డైలీ లైఫ్లో మనము పెట్టుకోవాలన్నమాట. ఒకటే సీరియల్ కంటిన్యూస్గా తినకుండా. ఏ టైం అయినా కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఏదైనా అకార్డింగ్ టు కంఫర్ట్ అది మీరు చేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా. అదైతే మెయిన్గా ఉండాలి. హోల్ గ్రెయిన్స్ ఉండాలి, 1 mealలో హోల్ మీల్స్ కంపల్సరీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ అయినా లైక్ ఓట్స్ కానీ, రోల్డ్ ఓట్స్, మళ్ళీ మ్యూసిలీజీ ప్రాసెస్డ్ అనట్లేదు నేను, రోల్డ్ ఓట్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓట్స్తో ఏమైనా ప్రిపరేషన్స్ అట్లాంటివి బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా. ఏదైనా ఒక మీల్లో హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఫైబర్ అనేది మీట్ అవుతుంది. ఈవెన్ వెజిటేబుల్ సలాడ్ కూడా డైలీ 1 cup కంపల్సరీగా తినాలి. ఏదైనా 2 fruits తినాలి డేలో.
ఇవైతే మెయిన్ బేసిక్ ఫాలో అవ్వాలి అందరూ, మిగతావి కండిషన్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, చక్కగా చెప్పారు. ఇప్పుడు అసలు హార్ట్ పదిలంగా ఉండాలి, హార్ట్ అటాక్ రాకూడదు అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు? హార్ట్ అటాక్ రాకుండా హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే మళ్ళీ మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. omega-3, omega-6 ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. ఇట్లాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది. లైక్ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఈ సీడ్స్ అన్నిట్లో కూడా మనకి ఈ omega-3, omega-6 అనేవి మంచి క్వాంటిటీస్లో ఉంటుంది. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటే ఫిష్ ఆయిల్స్ అలాంటివి తీసుకున్నా కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది హార్ట్ హెల్త్కి. నాన్ వెజ్లో మటన్ తీసుకోకూడదా? నాన్ వెజ్లో అంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే అది మళ్ళీ మనకి ఇట్లాంటి కండిషన్స్కి కాజ్ చేస్తుంది అని మటన్ తీసుకోవద్దని చెప్తూ ఉంటాము. రెడ్ మీట్ ఏదైనా కానీ అవాయిడ్ చేస్తే బెటర్. లీన్ మీట్స్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా. ఫిష్ అండ్ చికెన్ ఇవే హెల్దీ ఉంటాయి. ఈవెన్ ఎగ్ కూడా డైలీ 1 ఎగ్ కంపల్సరీగా ఎవరైనా తీసుకోవచ్చు, ఏం హెల్త్ ఇష్యూస్ లేవు అంటే. యంగ్స్టర్స్ అయితే 2 eggs కూడా తినొచ్చు డేలో. ఎగ్స్ అంటే మొత్తం ఎగ్ తినొచ్చు, హోల్ ఎగ్ తినొచ్చు. ఒకవేళ మనకి డయాబెటీస్ ఉంది, లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా ఉంది అంటే అప్పుడు ఎగ్ యోక్ ఆల్టర్నేటివ్ డేస్ తినొచ్చు. ఓకే. అయితే చాలామంది అంటే ఈ రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే కనుక సో రకరకాల డ్రింక్స్ అనేవి చేసుకుని తీసుకుంటూ ఉంటారు. నిజంగా అవి పనిచేస్తాయా? అంటే ఇప్పుడు ఒక్క డ్రింక్ తీసుకోవడం వల్ల లేకపోతే ఏదైనా అది కన్జ్యూమ్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు. అది మనకి డిపాజిషన్ అనేది ఓవరాల్గా మనకి ఫ్యాట్ ఓవరాల్గా డైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అదొక్కటి తీసుకోవడం వల్ల మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ అట్లా ఏమి ఉండవు. యూజువల్గా చెప్పొచ్చు మ్యాజిక్ ఇంగ్రీడియంట్ నిజంగా కావాలి అనుకుంటే ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి లోపల ఫ్యాట్ ఏదైతే ఉంటుందో లైక్ బ్లడ్ వెజల్స్ డిపాజిట్ అయిపోయినది అదంతా ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఫైబర్. అంటే మనకి వెజిటేబుల్స్లో, హోల్ గ్రెయిన్స్లో వీటిలో వస్తుంది. ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్స్ అన్ని క్లీన్ అయిపోతూ ఉంటాయి. హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ హై ఫైబర్ డైట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అందుకే ఈవెన్ సోడియం కూడా, సాల్ట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కుకింగ్లో మనం ఎక్కువ సాల్ట్ యూజ్ చేయకపోయినా కానీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఇన్విజిబుల్ సాల్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. సోడియం ఉంటుంది అన్నిట్లో, ప్యాకేజ్డ్ ఫుడ్లో బిస్కెట్ కావచ్చు, చిప్స్ ఏదైనా కూడా దాంట్లో అన్నిట్లో సోడియం ఉంటుంది. అలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఇవన్నీ యాక్సిలేట్ అయిపోతాయి కండిషన్స్. అంటే ఉప్పు తక్కువగా తినాలా? ఉప్పు తక్కువ తినాలి ఇలాంటి వాళ్ళు. లైక్ 1 teaspoon per day తింటే చాలా బెటర్. అంటే లైక్ ఫుడ్లో కూడా మనం తీసుకునే ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నిట్లో కూడా సోడియం ఉంటుంది కొంచెం కొంచెం క్వాంటిటీస్. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. ఒక ఫ్రూట్ ఉంటుంది దాన్ని తీసుకుంటే ఈ రక్తం గడ్డకట్టే గుణాన్ని ఆపుతుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా? అంటే బ్లడ్ థిన్నర్ అంటారా? యూజువల్గా అయితే అందరికీ బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు. ఒకవేళ ఏమైనా కండిషన్ ఉంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. కాదు అంటే పొటాషియం తీసుకున్నప్పుడు మనకి సోడియం ఎలిమినేట్ అయిపోతుంది బాడీలో నుంచి. అలా అని చెప్పి బ్లడ్ థిన్నర్స్ అనేది నెసెసిటీ ఏమి ఉండదు. బ్లడ్ థిన్నర్ అంటే ట్యాబ్లెట్ ఫామ్లో కాకుండా జనరల్గా ఏదైనా ఒక ఫ్రూట్ ఉంది, ఒక ఫుడ్ ఉంది, అది బ్లడ్ థిన్నర్లా పనిచేస్తుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఆటోమేటిక్గా మనము ఫ్రూట్స్ అన్నిట్లో మనకి బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి హెల్ప్ అవుతాయి. బట్ స్పెసిఫిక్గా అన్నట్టుగా పెద్దగా ఏమి ఉండదు. ఓకే, ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. అంటే మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ విత్ పీల్ అనమాట, పీల్తో పాటు తీసుకుంటే మంచిది. ఓకే, వెజిటేబుల్స్ ఇంకా హెల్తీ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వాకింగ్ కూడా చేయాలిగా అసలు దీనికి, అంటే జనరల్గా మన బాడీ అంతా బాగుండాలి, సో రక్త సరఫరా బాగుండాలి అంటే వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును, వాకింగ్ బ్లడ్ మనకి ఏమంటారు సర్క్యులేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం కార్డియో ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఏది చేయలేము అనుకున్న వాళ్ళు వాకింగ్ చేస్తే ఇంకా బెటర్. చాలామంది ఉపవాసం ఉంటే కూడా బాగుంటుంది, అసలు మన శరీరం అంతా ఒకలాంటి క్లెన్జింగ్ అవుతుంది అని చెప్తా ఉంటారు. అవును, అదైతే కరెక్ట్. అంటే ఉపవాసం ఉన్నప్పుడు రెగ్యులర్ బేసిస్ పైన కాకుండా జస్ట్ అకేషనల్గా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ అని చనిపోతాయి అనమాట. గ్లూకోజ్ వాటికి అందదు కాబట్టి అవి చచ్చిపోతాయి. యూజువల్గా ఫాస్టింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. క్లీన్ అవ్వడం, డీటాక్స్ అవ్వడం ఇవన్నీ హెల్ప్ అవుతుంది. అకేషనల్ ఫాస్టింగ్ ఇస్ వెరీ హెల్తీ. క్లెన్స్ అవ్వడం అయితే ఓకే, డీటాక్స్, క్లెన్స్, ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోవడం ఇవన్నీ ఉంటాయి, జరుగుతుంది. ఓకే, చాలా హెల్తీ. ఉపవాసానికి కూడా డాక్టర్, డైటీషియన్ ఒకసారి సంప్రదించే ఉపవాసం చేయాలి.
అవును, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, వాళ్ళకి బీపీ ఉంది, ఇలాంటప్పుడు ఒకసారి అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఒకసారి కన్సల్ట్ అయ్యి చూస్తే బెటర్. ఎస్. అంటే డైటీషియన్ని డాక్టర్ చెప్తేనే కలవాలా, లేదంటే నార్మల్గా కూడా వచ్చి వాళ్ళ సలహాలు తీసుకోవచ్చా? యూజువల్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఏమైనా ప్రాబ్లం ఉంది, లేదా మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ కావాలి, మనకి లాంజిటివిటీ ఉండాలి, మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు, ఉన్న ప్రివెంటివ్ మెజర్స్ కావాలి అంటే డెఫినెట్గా వచ్చి మీట్ అవ్వచ్చు. ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అంటే ఇప్పుడు చాలామంది బయట నార్మల్ చదువుకున్న డైటీషియన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, అట్లా తెలుసుకోవాలని అవగాహన వచ్చింది. డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఎట్లా చెక్ చేయాలి, అంటే వాళ్ళు మంచి డైటీషియనా కాదా అంటే ఏముంటుంది, చదువుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ ఉంటాయా ఎట్లా? యూజువల్గా వాళ్ళ ఏం డిగ్రీ ఉంది, వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఇవన్నీ డెఫినెట్గా చూసుకోవాల్సిందే. ఓకే. వాళ్ళకి న్యూట్రిషన్లో మాస్టర్స్ ఉందా, లేకపోతే ఏమి ఉంది, లైక్ ఏదైనా ఏం డిగ్రీ ఉంది, క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.